నమస్కారం అండి. నా పేరు షేక్ జానీ. నేను వేదాంతపూర్ ఈవెర్గా పనిచేస్తున్నానండి సంవత్సర కాలం నుంచి. మాకు ఇక్కడ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మన ఈ మధ్యన కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే వికలాంగులు ఎవరైనా ఉంటే డోర్ టు డెలివరీ కూడా రేషన్ పట్టుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. మా మండలంలో 100% కూడా మండలం మొత్తం కూడా రీసర్వే పూర్తయిందండి. అందులో భాగంగా ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక అప్లికేషన్స్ తీసుకొని రైతుల దగ్గర నుంచి వాటిని కూడా రెక్టిఫికేషన్ చేస్తున్నామండి. అలాగే మా సచివాలయం నుంచి కూడా మేము క్యాస్ట్ సర్టిఫికేట్లు కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్లు కానివ్వండి సకాలంలో అందిస్తున్నామండి. అలాగే సుమోటో క్యాస్ట్ల విషయంలో కూడా మేము బాగానే చేస్తున్నామండి. రైతుల నుంచి మంచి స్పందన వస్తుందండి మాకు కూడా. అలాగే మా సచివాలయం నుంచి కూడా ప్రతి నెల 1వ తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. మొదటి రోజునే మేము 100% కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్డులు లేని వారు కూడా కార్డులు అప్లై చేసుకుంటే కనుక వారికి కూడా యాడింగ్ డిలీషన్స్ అలాగే స్ప్లిట్ కార్డులు ఏమైనా ఉంటాయి కూడా సకాలంలో పని పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్ల విషయంలో భర్త చనిపోతే కనుక వెంటనే అదే ప్లేస్లో వాళ్ళ భార్యకు కూడా వెంటనే గవర్నమెంట్ వారు పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. వారికి కూడా ఈ మధ్యకాలం లాంటి కేసులు అయితే ఉంటే వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మా సచివాలయం నుంచి అన్ని విధాలుగా ప్రజలకు సహాయ సహకారం అందిస్తున్నాము. ఇప్పుడు 60 దాటిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి రేషన్ అది ఇస్తున్నారండి. వికలాంగులకు కానీ ముసలి వారికి కానీ ఇంటికి పొద్దున్న ఎన్నింటి నుంచి రైస్ స్టార్ట్ చేస్తారు. రాత్రి 8 వరకు కూడా నాన్ స్టాప్. మధ్యలో 2 అవర్స్ గ్యాప్ మళ్ళీ అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటున్నాయో అవి కూడా బోర్డు మీద రాస్తున్నారండి. జనవరి నుంచి కొత్తగా మళ్ళీ రాగులను జొన్నలు కూడా ప్రభుత్వం ఇస్తున్నారు. అవి కూడా వచ్చే నెల నుంచి కొత్త సంవత్సరం నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉంటున్నారు. డీలర్ కూడా పనిచేస్తున్నారు. బాగా ఉంది. మా పంచాయతీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అంతా ఓకే. స్ట్రీట్ లైట్లు అవి కూడా అన్ని బాగున్నాయి కదా. స్ట్రీట్ లైట్లు కానీ ఎప్పటికప్పుడు డ్రైనేజీలు అవి కానీ ఉన్నాయి. పారిశుద్ధ్యంలో కూడా ప్రతిరోజు కూడా సిబ్బంది వెళ్ళి క్లీన్ చేసి అంత రోడ్లు కూడా సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కూడా అన్ని శుభ్రంగా ఇస్తున్నారు. అంతా బాగుందండి పంచాయతీ. ఓకే. థ్యాంక్ యూ.